అందరికీ జై భీమ్. నేను తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. నా పేరు ప్రభాకర్. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జనరల్ గురుకులాలలో చదువుతున్నటువంటి పిల్లలకు మెరుగైన విద్య, వైద్యం, భోజనం, వసతుల కల్పన కోసం మంత్రులతో, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో నిర్వహించి వెంటనే అద్దె భవనాల నుండి పక్క భవనాల కోసం స్థల పరిశీలన చేసి దానికి సంబంధించిన బిల్డింగ్ కావాల్సినటువంటి ఎంత బడ్జెట్ అవుతుందో చెప్పాలని చెప్పి ఆలోచించడాన్ని తెలంగాణ గురుకులాల పేరెంట్స్ రాష్ట్ర పక్షాన రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. గతంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత 800 పైచిలకు నూతన గురుకులాలను ఏర్పాటు చేసి నేటి వరకు కూడా అద్దె భవనాలను కొనసాగుతున్న విషయాన్ని మా గౌరవ వ్యవస్థాపక అధ్యక్షుడు మోతుకూరు యాదవ్ గారు డిసెంబర్ 8వ తారీఖు రోజున ప్రజాభవనంలో ఈ అద్దె భవనాల నుండి పక్క భవనాలు కావాలి, పిల్లలు దరిద్రమైన పరిస్థితిని అనుభవిస్తుంటూ లక్షల రూపాయలు ప్రజాధనాన్ని ఈ భవనాలు ఉన్నటువంటి యజమానికి పోతుంది అని చెప్పనే ఉద్దేశంతో పక్క భవనాల నుండి అద్దె భవనాల నుండి పక్క భవనాల కోసం, కల్పన కోసం, సాధన కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి ప్రజాభవనాలు చేసిన విషయాన్ని మీ ముందు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా గురుకులాలలో గత 5 నెలలుగా కాంట్రాక్టులకు పనిచేస్తున్నటువంటి క్యాటరింగ్ కాంట్రాక్టర్లు కానీ, లేదా చికెన్, మటన్, ప్రొవిజన్స్ రకరకాల కాంట్రాక్టర్లకు కూడా గత 5 నెలలుగా బిల్స్ రాకపోవడం వల్ల 5 నెలలుగా సప్లైలన్నిటిని కూడా బంద్ చేయడం వల్ల మా పిల్లలకు పౌష్టిక ఆహారం అందక అనారోగ్య పాలైన విషయాన్ని మీ ముందుకు తెలియపరుస్తూ గౌరవ రాష్ట్ర కమిటీ సభ్యులు మధుకూరి యాదవ్ గారు కావచ్చు, రాష్ట్ర వ్యవస్థాపక సభ్యులు జాన్ కుమార్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు దారం మధు గారు, ప్రహ్లాద్ గారు, మిగతా వెంకటయ్య గారు వచ్చి డిసెంబర్ 29వ తారీఖు రోజున ఈ కాంట్రాక్టులకు బిల్లులు మంజూరు చేయాలని చెప్పి మరో ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే పరిశీలించినటువంటి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 5 నెలలకు బిల్లులు గాను 3 నెలలకు విడుదల చేయడం చాలా హర్షణీయం. ఎందుకు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జనరల్ గురుకులాలలో చదువుతున్నటువంటి నిరుపేద బిడ్డలకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తే వాళ్ళకి మానసిక పరిస్థితి బాగుంటుంది, వాళ్ళ మానసిక పరిస్థితి బాగుంటేనే ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటేనే బాగా ఆలోచన జ్ఞానం పెరుగుతుంది, ఆలోచన జ్ఞానం పెరుగుతుంటే మంచి చదువుకుంటారనే మంచి ఆలోచనతో పిల్లలను విడుదల చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు జరుపుతున్నాము. అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి మరో 2 నెలల బిల్లులను కూడా మంజూరు చేసి మా పిల్లలకు నాణ్యమైన భోజనాన్ని అందించే విధంగా ఉండాలని చెప్పని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా మీరు ఏదైతే ఆదేశించిందో అద్దె భవనాల నుండి పక్క భవనాల వరకు వెంటనే అధికార యంత్రాంగం వెంటనే పరిశీలన చేసి త్వరగా నూతన భవనాలను ఏర్పాటు చేసి మా పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని చెప్పని ఈ సందర్భంగా మీ అందరి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై భీమ్.